వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు ఫ్రైడే రోజు ఇంకా కార్తీక పౌర్ణమి కూడా ఉంది కదా. సో ముందుగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఈరోజు కార్తీక పౌర్ణమి, అందులో 365 ఒత్తులు కూడా వెలిగించాలి అని అనుకున్నాము. సో దానికోసం మేమైతే ఇంకా టెంపుల్కి వెళ్ళాలి. ఇక్కడ మాకు దగ్గరలో ఏటిగట్టు అయితే ఉంది. సో అక్కడనే గంగమ్మ ఉంది అండ్ శివలింగం కూడా ఉన్నారనమాట. సో అక్కడికి వెళ్ళి పూజ చేసుకోవాలని అనుకున్నాము. అందరం కలిసి వెళ్తున్నాం. దానికోసం ముందుగానే ఎర్లీగా లేచి, ఇంకా నాతో పాటు మా వారు కూడా అనమాట. సో మా వారు కూడా లేచి ఇక్కడ పూజ అయితే చేస్తున్నారు. సో అంటే టైం అయిపోతుంది, ఇంకా మనం వెలుతురు వచ్చేసిన తర్వాత పోయి పూజ చేస్తే వేస్ట్ కదా. అందుకే కొంచెం చీకట్లో ఉన్నప్పుడే దీపాలు వెలిగించాలని చెప్పేసి ఇంకా ఫటాఫట్గా రెడీ అయిపోతున్నాం అనమాట. అండ్ యాజ్ యూజువల్ ఇంకా మార్నింగే ఇక్కడ బయట ముగ్గు పెట్టేసి వరిపిండితో అండ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేను ఫ్రేమ్స్ అయితే థర్స్డే రోజు ఈవినింగే, అంటే కొంచెం లేట్ అయినా పర్వాలేదు, నెక్స్ట్ డే మార్నింగ్ పూజ ఉంటుంది అండ్ అక్కడికి దీపాలకు తీసుకెళ్ళడానికి అవన్నీ రెడీ చేసుకోవాలి. హడావిడిలో మనం ఎంత ఫాస్ట్గా అన్నీ పెట్టుకున్నా సరే ఏదో ఒకటి మర్చిపోతుంటాం కాబట్టి కొంచెం ముందు రోజే ఫ్రేమ్స్ అన్నీ క్లీన్ చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పూజ అయితే చేసేసా. అండ్ ఇక్కడ పొంగల్ కోసం స్వీట్ పొంగల్ అయితే చేస్తున్నా. నేను అంటే ఒక 1 అవర్ ముందే స్టోర్ రైస్ అండ్ శనగపప్పు ఉంటుంది, శనగబ్యాళ్ళు ఉంటాయి కదా, అవి అండ్ కొంచెం పెసరపప్పు అయితే యాడ్ చేసాను. బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. సో ఈరోజు ఫ్రైడే, ఈరోజు పౌర్ణమి కదా. సో పౌర్ణమి రోజు పూజ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఎర్లీ మార్నింగే పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నా. అండ్ ఈరోజు నది దగ్గరికి వెళ్ళి దీపాలు ముట్టిస్తున్నాను అనమాట. అండ్ ఈ రోజుతో కొంచెం 15 డేస్ కంప్లీట్ అయిపోతుంది కదా. సో 15 డేస్ సో అక్కడ వరకు చేసేస్తే బెస్ట్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే తర్వాత లేడీస్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో ఆ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయేమని చెప్పేసి. సో ఓకేనండి, ఇప్పుడైతే మనం 6 అవుతుంది, వెళ్ళి దీపాలు అయితే ముట్టించేసేద్దాం పదండి. 3 o'clockకి లేచాము. 3 o'clockకి లేస్తే 6కి అయిపోయిందనమాట. అంటే 5:30 5:45 అట్లా అవుతుంది. ఇంకా మేము ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు దీపాలు అంటించాలి, మళ్ళీ రిటర్న్ రావాలి, ఇంట్లో వంట అవి స్టార్ట్ చేసేయాలి. ఫస్ట్ మా ఇంటెన్షన్ ఏంటి తెలుసా, ఇంట్లో వంట చేయాలి. వెళ్ళామా, పూజ చేసుకున్నామా, ప్రశాంతంగా వచ్చామా అన్నట్లు ఉండదన్నమాట. సో అక్కడ పూజ చేస్తున్నా ఇంట్లో వంట స్టార్ట్ చేయాలి కదా. ఏం చేయాలి, పిల్లలు స్కూల్స్ అయితే ఉన్నాయి, స్కూల్ లేదు కానీ పాప కాలేజ్ అయితే ఉంది. సో దానికోసం ఇంకా వంట చేయాలి. ఇద్దరికి హాలిడే ఉందనుకోండి, సో మేము ఎలాగా బయట తినేస్తాం అనుకోండి, అట్లా ఆలోచిస్తూ ఉంటాను అనమాట. సరేలే ఇంకా తొందరగా వెళ్ళేసి వచ్చేద్దామని చెప్పేసి ఇంకా మేము ఒక్కళ్ళమే వెళ్ళట్లేదు. సో అందరం అంటే ఇంటి దగ్గర ఉంటాం కదా, నైబర్స్ అందరు కలిసి వెళ్తున్నాం అనమాట. సో అందరు కలిసి వెళ్తేనే కొంచెం ఏదైనా మర్చిపోయినా ఒకరినొకరు హెల్ప్ చేసుకోవచ్చు అని చెప్పేసి సో అన్నీ తీసుకెళ్ళానని అనుకుంటున్నా. అండ్ స్వీట్ పొంగల్ అయితే నేను షేర్ చేయలేకపోయానండి, బికాజ్ టైం లేదు కదా. సో అందుకే ఫాస్ట్గా చేయాల్సి వచ్చింది. సో ఈరోజు ఇంకా 365 డేస్లో మనం ఏదో ఒక రోజు మర్చిపోతుంటాం. అంటే ఇంకా పూజ చేయడం మర్చిపోయినప్పుడు ఇలా 365 డేస్లో ఒకరోజు పౌర్ణమి రోజు కార్తీక మాసంలో వెలిగించేస్తే అన్ని రోజులు కంప్లీట్ చేసినట్టుగా ఉంటుంది అని అన్నారనమాట. యాక్చువల్లీ నేను ప్రతిసారి నేనే వెలిగించేదాన్ని అనమాట. 365 ఒత్తులు నది దగ్గరే వెలిగించేవాళ్ళం. కాకపోతే ఈసారి జెంట్స్ వెలిగిస్తే మంచిదని చెప్పేసి ఈ మధ్య షార్ట్స్లో బాగా వైరల్ అవుతుంది అనమాట. షార్ట్స్లో యూట్యూబ్లో బాగా వైరల్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు ఇంకా అదే పని చేస్తున్నారు. సరేలే ఇంక ఇప్పుడు వాళ్ళు వెలిగించినా సరే, ఎక్కువ శాతం మనం పూజ డైలీ చేస్తూనే ఉంటాం, కానీ వాళ్ళు అప్పుడప్పుడు చేస్తుంటారనమాట. కాబట్టి వాళ్ళతో వెలిగించడమే మంచిదని చెప్పేసి, ఎట్లయినా ఎవరు వెలిగించినా ఇంటి యజమాని వెలిగిస్తే కూడా మంచిదే అని చెప్పేసి ఇంకా వాళ్ళతోనే వెలిగించేసామన్నమాట. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళ పనులు కంప్లీట్ చేసుకొని బయలుదేరి రావడానికి 6 అయిపోయిందండి. అటు ఇటు చేసేసి 4 o'clockకి వెళ్ళాల్సింది 6 అయిపోయిందనమాట. ఇంకా అసలు చలి ఎట్లుందంటే అట్లుంది. నేనైతే మామూలుగా ఎర్లీ మార్నింగ్ లేస్తాను కదా, చల్లనీళ్ళు అయితే పోసుకోవాలనుకున్నాను. అందరూ అవే చేస్తున్నారు అనమాట, కూల్ వాటరే పోసుకుంటున్నారు. బట్ నేనైతే లేదండి, నా వల్ల కాదనమాట. నేనైతే హాట్ వాటరే. సో చల్లనీళ్ళు పోసుకున్నాను అనుకోండి, ఇప్పుడే చూడండి ఒక్కరోజు చల్లనీళ్ళు పోసుకున్నందుకు నా వాయిస్లో డిఫరెన్స్ కనిపిస్తుంది కదా, గరగరం అని గులకరాల డబ్బాలాగా. మాకు ఇంటికి దగ్గరలోనేనండి శివాలయము. సో అక్కడ ప్రతి ఒక్కరు వెళ్తూ ఉంటారు. అంటే ఇప్పుడు స్వాములు కూడా అక్కడే దీక్ష తీసుకుంటారు కదా, దీక్ష తీసుకున్నప్పుడు అక్కడే ఉంటారనమాట వాళ్ళు. నైట్ అక్కడే వంట చేసుకోవడం, తినడం, అక్కడే ఉండడం అలా చేస్తూ ఉంటారు. ఇట్లా
స్వామి మాల వేసుకున్నప్పుడు మటుకు. సో ఇంకా అందరు అక్కడ ఉంటారు కాబట్టి ఈరోజు అయితే బోల్డ్ మంది క్రౌడ్ అయితే ఉన్నారు. సో ఇంకా 3 o'clockకే వచ్చి చూసారా ఎంత పార్కింగ్ చేస్తున్నారు. అసలు మాకు పార్కింగ్ కూడా కొంచెం కష్టం అయిపోయింది. ఇక్కడ గంగమ్మ దేవి ఉందన్నమాట. గంగాదేవికి మనం ఏడాదికి ఒక్కసారైనా సరే అమ్మవారికి పసుపు కుంకుమ పూలు బొట్లు గాజులు అవి ఇవ్వడం మంచిది. సో మేము ఎప్పుడన్నా అంటే ప్రతి ఇయర్ ఇట్లా గంగాదేవికి కార్తీక మాసంలో ఇట్లా వస్తాం కదా మనం దీపాలు పెట్టడానికి, అప్పుడే మేము కొబ్బరికాయ అవన్నీ కొడుతూ ఉంటాం అనమాట. సో మేమే అనుకుంటే మాకు తెలియకుండా మా వాళ్ళు కూడా వచ్చి ఆల్రెడీ పూజ అయితే స్టార్ట్ చేసేసి రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతున్నారు అనమాట. మేము 6కి అక్కడికి వెళ్తే 6కి వాళ్ళ పూజ అయిపోయి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నారు. రీసెంట్గానే కన్స్ట్రక్షన్ అయిందనమాట గంగాదేవిది టెంపుల్. సో గంగాదేవి ఎదురుగా క్రొకడైల్ ఉంటుంది కదా, సో అది అనమాట అమ్మవారి వాహనం క్రొకడైల్. సో అది ఎదురుగా ఉంది ధ్వజస్తంభం దగ్గర. సో అక్కడ కూడా నిమ్మకాయలు పెట్టేసి పసుపు కుంకుమ పెట్టి మనం తెచ్చిన నైవేద్యం ఇక్కడ మళ్ళీ రిటర్న్ బ్యాక్ తీసుకెళ్లకుండా అక్కడే పూజ చేసేసి పెట్టేసేయాలన్నమాట. ఇక్కడ నది కానొస్తుంది కదా, నదిలో బోల్డ్ అని వాటర్ అయితే ఉంటాయండి. ప్రతిసారి ఫుల్ వాటర్ ఫ్లో అయితే ఉంటుంది. కానీ ఎందుకో తెలియదు ఈరోజు దీపాలు పెట్టడానికి వచ్చాం కదా చాలా తక్కువ ఉన్నారనమాట. వాటర్ అయితే చాలా తక్కువ ఉంది. అండ్ చూసారా అవతల సైడ్ కొంతమంది అసలు చీకట్లో చూడాలి ఎన్ని దీపాలు, మొత్తం దీపాలతో ఆ వాటర్ గంగాదేవి మొత్తం వెలుగులో బాగా కనిపిస్తుంది అనమాట. కొంచెం లైట్ ఫెయిల్ అవుతుంటే అప్పుడు చూస్తే బాగుంటుంది. సో మేమైతే ఇంకా ఇక్కడ అంత లోపలికి వెళ్ళలేక ఇక్కడే పూజ అయితే చేస్తున్నాం. ఇక్కడ శివలింగం ఉంది. శివలింగానికి మనం అంటే స్వయంగా వాటర్తో అంటే జలాభిషేకం చేసుకోవచ్చు. కొంతమంది షుగర్ కూడా తీసుకొచ్చారు, షుగరు అండ్ చెరుకు రసంతో చేస్తే చాలా మంచిదనంట. మనకు తెలీదు. నెక్స్ట్ ఎప్పుడైనా ఒక మండే అట్లా చూసుకొని చెరుకు రసంతో కానివ్వండి, లేదంటే తెల్ల జిల్లేడు పువ్వులు ఉంటాయి కదా ఆ పూలతో కానివ్వండి, చెరుకుతో లేదంటే షుగర్తో ఇలా ప్రతి రకమైన అభిషేకం అయితే చేసుకోవచ్చు. అంటే ఎన్ని రకాల అభిషేకాలు చేసుకోవచ్చు చూడండి ఈశ్వరుడికి. ఎక్కువ శాతం మనము చక్కెరతో అభిషేకం చేసుకుంటే లక్ష్మీ కటాక్షం అయితే కలుగుతుంది అని అంటారు. సో అవన్నీ తెలియదు నాకు. కాకపోతే అక్కడ వాళ్ళు చేస్తుంటే నేను అడిగాను, వాళ్ళని అడిగి తెలుసుకున్నాను అనమాట. సో వాళ్ళు ఇలా చెప్పారు, అందుకే నేను మీతో షేర్ చేస్తున్నా. సరేలే, ఎవరికి లక్ష్మీ కటాక్షం అవసరం లేదు చెప్పండి, అందరికీ కావాలి. మేము ఇక్కడ స్వామివారికి అభిషేకం చేస్తుంటే మా వెనక చూడండి పాంపిల్ ఎట్లా అవుతుందో. సో అది చూడడం ఆలస్యం, మేము టక్కున పైకి వచ్చేసాము. ఎక్కడ ఏముంటాయో తెలియదు కదా, ఆ వాటర్లో కింద ఏమున్నా కూడా కనిపించవు. దీంట్లో ఫిషెస్ చాలా ఉంటాయి అన్నమాట. ఆ ఫిషెస్ ఉండడం వల్ల పాములు చాలా ఉంటాయి. పాములు ఒక్కటే కాదు ఇంకా ఏమేమో ఉంటాయి. సో అందుకే కొంచెం లోపలికి వెళ్ళడానికి భయం వేసింది. కానీ అవతల సైడ్ ఉన్నారు చూసారా, అవతల సైడ్ వాళ్ళు ఎంత లోపలికి వెళ్ళి దీపాలు అయితే ముట్టిస్తున్నారు. కానీ స్వామి అనుగ్రహం ఉంది కాబట్టి మనకి ఎలాంటి ఆపద అయితే కలిగించలేండి. సో మేమైతే ఇంకా అక్కడ స్వామికి జలాభిషేకం అంటే మనకు అక్కడ ట్యాప్ ఉంది, ఈ వాటర్ అయితే యూజ్ చేయలేదు. సో రాగి గ్లాస్ ఒకటి తీసుకొని, అంటే నా పక్కన ఉన్నారు కదా తనైతే తీసుకొచ్చారనమాట ఒకటి రాగి గ్లాస్తోనే మనము అభిషేకం అయితే చేయాలన్నారు. సో అక్కడ అభిషేకం చేయడానికి వాటర్ అయితే అక్కడ వస్తుంటాయి ట్యాప్లో, ఆ వాటర్ తీసుకొని వచ్చి అభిషేకం చేసి నెక్స్ట్ ఇక్కడ మేము 3 పేర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 3 పేర్స్ వచ్చేసి థర్మాకోల్లో దీపం అయితే పెట్టి ఇంకా వదిలేసామన్నమాట. దీపాన్ని అంటే కొంచెం అట్లా వాటర్ ఫ్లో అట్లా అవుతూ ఉంటే కొంచెం లోపలికి వెళ్తుంది, ఎక్కువసేపు అయితే ఉంటుంది అనమాట. సో దాంట్లో మేము ఏం చేసామంటే ప్లాస్టిక్ది ఒకటి తీసుకొని కింద తమలపాకు పెట్టి గోధుమ పిండితో కుంది ఉంటుంది కదా అది చేసాము. దీపపు కుంది చేసేసి దాంట్లో మామూలు ఏమంటారు చిన్న బుడ్డొత్తులు ఉంటాయి కదా అవి నెయ్యి వేసి వెలిగించేసాము. ఇక్కడ మనం 365 ఒత్తులు అయితే వెలిగించామన్నమాట. అక్కడ మనం దీపం పెట్టేసి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు శివలింగం అయితే ఉంది కదా, శివలింగం పైన గంగాజలం 1 డ్రాప్ అట్లా పడుతూ ఉంటుంది. ఇక్కడ మనం మళ్ళీ స్వామివారికి కొంచెం పసుపు కుంకుమ, బిల్వ చెట్టు కూడా ఉంది, ఉసిరి చెట్టు అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏవి లేవు అనడానికి లేదు, ప్రతి ఒక్క చెట్టు ఉంది అండ్ ప్రతి ఒక్క స్వామివారు ఉన్నారండి నవగ్రహాలతో సహా. సో ఇక్కడ నేనైతే కింద స్వామివారి దగ్గర పెడితే కొంచెం హీట్ వస్తుంది కదా, అందుకోసం అందరూ కింద నందీశ్వరుడు ఎదురుగా పెట్టేశామన్నమాట. కింద పసుపుతో అలికేసి గోమూత్రం ఉంటుంది కదా దాంతో శుభ్రం చేసి కొంచెం పసుపుతో అలికేసి వరిపిండితో ఇట్లా ముగ్గు పెట్టేశాము. నెక్స్ట్ పసుపు కుంకుమ అన్నీ వేసి ఉసిరికాయలు కూడా తీసుకొచ్చామన్నమాట, ఉసిరి దీపం కూడా పెట్టేద్దామని చెప్పేసి. సో ఉసిరికాయలతో అండ్ పిండి దీపము అండ్ 365 వత్తులు అయితే పెట్టేశామండి ఇక్కడ.
ముగ్గు పెట్టేసిన తర్వాత మళ్ళీ దీంట్లో కూడా మనం పిండి దీపం పెట్టేసాము. ప్లాస్టిక్ కరగకుండా పిండి దీపం అయితే పెట్టి వెలిగిస్తున్నాం. యాక్చువల్లీ మేము బత్తీలు ఉంటాయి కదా, బత్తీలతో వెలిగించాలని నాకు తెలుసు. బట్ ఏంటంటే బత్తీలు నేను తెచ్చిన బత్తీలు ఏమైనా అంటే కొంచెం తడిచిపోయాయి. మొత్తం ఎంతసేపు వెలిగిస్తున్నా కూడా వెలగడం లేదు. అందుకే లాస్ట్కి ఇంకా మ్యాచ్ బాక్స్తో కర్పూరం వేసేసి వెలిగించేసామన్నమాట. అసలు బత్తీలే వెలగట్లేదండి. మొత్తం వాటర్లో చూసుకోలేదు మేము, కవర్లో వేసేసాం కదా, మొత్తము కరిగిపోయింది అనమాట. అంటే వాటర్తో తడిచిపోయింది. అంటే మళ్ళీ మీరు మ్యాచ్ బాక్స్తో వెలిగించకూడదు, ఇట్లా బత్తీలతోనే వెలిగించాలి అంటారు కదా. సో దట్స్ ద రీజన్ అనమాట. అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. సో అంటే తెచ్చిన బత్తీలు తడిచిపోవడం వల్ల మేము మ్యాచ్ బాక్స్తో వెలిగించాలి. అండ్ మేము ఒకళ్ళమే కాదండి, అక్కడ చూడండి ఈ చలికి మొత్తం వాటర్లో ఎక్కడంటే అక్కడ పెట్టేస్తాము. సో తడిచిపోతాయి, ఇంకా అసలు వెలగవు. సో స్వామివారి ఎదురుగా ఇట్లా మేము దీపాలు అయితే పెట్టేసి, అండ్ ఇక్కడ పక్కన ఉసిరి చెట్టు ఉంది అండ్ బిల్వాకు కూడా ఉంది. బిల్వాకు మేము తీసుకొచ్చాము, బట్ చెప్పాను కదా యాజ్ యూజువల్ మేము ఇంట్లోనే మర్చిపోయాం అనమాట. బిల్వాకు, కొబ్బరికాయ, ఈవెన్ కొబ్బరికాయ నేను నైట్ తీసుకొచ్చి పెట్టాను, బట్ అది కూడా మర్చిపోయాను. ఇంక ఇక్కడ దగ్గరలో ఉంటే తీసుకొని వచ్చి బిల్వాకు పెట్టేసి స్వామివారికి ఇలాగా రాగి గ్లాస్తో అభిషేకం. ఇట్లా మనం స్వయంగా స్వామికి అభిషేకం చేసుకుంటూ పూజ చేసుకుంటే ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎంత బాగుంటుందో కదా. సో పూజారి చేసేది పూజారే, కాకపోతే మనం చేస్తే మనం చేసాం కదా అని చెప్పేసి అదొక హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇంక ఇక్కడైతే చూసారా అమ్మవారికి ఎదురుగా క్రోకడైల్ అనమాట. అమ్మవారికి వాహనం క్రోకడైల్ కాబట్టి సో ఇక్కడ అమ్మకి ఫస్ట్ ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టేసి లోపల గంగాదేవికి ఎక్కువ శాతం నిమ్మకాయల మాల అయితే వేస్తారు. అది తెలిసింటే నేను ఇంటి దగ్గర నుంచి నిమ్మకాయలు అయితే తీసుకొని వస్తుంటే, బట్ నాకు కూడా తెలియదు. ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని తెలుసుకొని నెక్స్ట్ ఎప్పుడైనా మనకి యూజ్ అవుతుంది కదా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అని చెప్పేసి, సో ఇప్పుడైతే నిమ్మకాయల మాల జస్ట్ అట్లా 2 నిమ్మకాయలు పెట్టేసి తీసుకొని వచ్చేసామన్నమాట. ఇక్కడ స్వాములు భిక్ష అవి తీసుకుంటారు కాబట్టి ఇంకా ఇక్కడే బాగా ఫ్రీగా ఉంది అండ్ నీట్గా కూడా ఉంది. ఎవరైనా వచ్చినా కూడా అంటే అన్నదానం అట్లా లేదండి, జస్ట్ మనం తెచ్చుకొని ఎవరైనా వనభోజనానికి అట్లా వచ్చినప్పుడు మటుకు ఇక్కడ కూర్చొని తినచ్చు. ఉసిరి చెట్టు అట్లా ఉంది కాబట్టి సో అంటే స్పేస్ చాలా ఎక్కువగా ఉంది టెంపుల్ చుట్టుపక్కల. అండ్ పక్కనే గంగా నది ఉంది కాబట్టి సో ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. రావచ్చు, ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇంకా అక్కడ పూజ చేసుకొని ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చి చల్లటి గాలికి తల అంటే మంచు కురుస్తుంది కదా, ఆ చల్లటి గాలికి కొంచెం తల డిమ్మెక్కినట్లు అనిపిస్తుంది. అండ్ దట్టు మన టానిక్ అయితే పడలేదు కదా మార్నింగ్ నుంచి. సో ఇక్కడైతే ఇంకా మా అత్త అయితే కాఫీ తాగడతాను. సో తనకైతే కొంచెం పాలు వేసి బెల్లం వేసి ఇచ్చేస్తున్నాను అనమాట. సో అందుకే ఇంకా తనకి పాలు అండ్ మాకైతే కాఫీ. సో ఇంకా కాఫీ తాగేసి వంట స్టార్ట్ చేయాలి. మన యూనిఫామ్ వేసుకుంటే కానీ ఆ వంట స్టార్ట్ చేయలేము. సో ఫస్ట్ అయితే ప్రశాంతంగా ఒక 5 minutes కూర్చొని రిలాక్స్గా కాఫీ తాగేసి ఇంకా వంట ఏం చేయాలని చెప్పేసి అత్తయ్యని అడుగుతానండి. నాకేం తోచదు, సో అత్తయ్యని అడుగుతాను, లేదంటే మా వారిని అడుగుతాను, ఈవెన్ పిల్లలైనా అడుగుతుంటా అనమాట ఏం చేయాలో అర్థం కానప్పుడు. సో ఇంకా వంట చేసేసి ఇంకా మన యాజ్ యూజువల్ వర్క్ అయితే స్టార్ట్ చేసేసుకోవాలి. సో యా దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఎలా ఉంది వ్లాగ్ అని చెప్పేది కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో యా రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.